ఇది మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే, మనం మూడో రౌండ్ మొదలు పెడుతున్నాము. మూడో రౌండ్ లో మేము సర్వే క్వశ్చన్స్ కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి కనిపెట్టడమే గేమ్. సో టాప్ ఆన్సర్ తెలిసినటువంటి టీం వాళ్ళు బజర్ నొక్కుతారు. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా మీరు పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ అవుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయాలి. దానికి కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ గెస్ 2 టైమ్స్ అవుతుంది డబ్బులు, లేదంటే పోతుంది. నేను యాక్చువల్లీ ఒక హౌస్ సెలెక్ట్ చేశాను, కానీ రాత్రి అయినట్టయితే ఆ ఇంటి నుంచి రకరకాలైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఒంటి గంటకు వచ్చేటువంటి శబ్దం, కరెక్ట్ గా 3 అయినప్పుడు వచ్చేటువంటి శబ్దం. కాబట్టి నేను ఇల్లు అమ్మలేకపోతూ ఉన్నాను. సో నేను ఇల్లు అమ్మాలి అంటే అందులో కొద్ది రోజులు మీరు 4 వచ్చి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో ఏమి దయ్యాలు లేవని చెప్పి ప్రూవ్ చేసేసి నేను రియల్ ఎస్టేట్ కొంచెం బూమ్ చేసుకోవచ్చు. అంటే అన్ని మార్కెట్ లో సాధించేద్దామని. రండి ప్లీజ్, రండి మా ఇంటికి రండి. రండి. అవును, మీరు ఈ ఇంట్లో ఊరికే ఎలా ఉంటారు? ఏదో ఒకటి చేస్తూ ఉంటే బెటర్ కదా. కాబట్టి కాసేపు గొడవ పడండి. ఓకేనా? నువ్వు వైఫ్, మీ ఆయన ఏమో నిఖిల్. నీకు మీ ఆయన మీద అనుమానం, ఎవరితోనో తిరుగుతున్నాడని. నాకు తెలుసు. ఈ మధ్య ఈ ఇంట్లో అమ్మాయిల వాయిస్ వినిపిస్తుంది. ఇంత పెద్ద ఇంట్లో పెట్టావు నన్ను, ఎక్కడికి వెళ్ళినా నాకు టార్చర్. తీసుకొచ్చిన అమ్మాయి ఇలా వెళ్తుంది, అక్కడ వెళ్ళింది చూడు. సిగ్గుంటే కనీసం నా నుంచి దాచిపెట్టాలి, కానీ ఇలా తిరుగుతూ ఉంటదా ఇంట్లో? కళ్ళు పెళ్లి చేసుకునే ముందు నేను ఒక్కదాన్ని. నాకు తెలుసు, దీన్నే ఇంగ్లీష్ లో గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే నాకు కనిపిస్తుంది, అయినా నాకు కనిపించట్లేదు, నేను పిచ్చి అని ప్రూవ్ చేస్తున్నా. ప్రూవ్ చేసి నాకు డివోర్స్ ఇచ్చి, అంటే కనీసం ఆ అమ్మాయిని ఆపవా? అరే ఏ అమ్మాయిరా ముట్టుకొని నీకు ఇలా చేస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ ఆ గ్యాస్ లైటింగ్ లో ఆగిపోయింది. మా ఇంట్లో మేడు ఉంది కదా, పాప అమ్మాయిని నిన్ను నమ్మి వచ్చింది, తోమిస్తున్నావు. ఇప్పుడు ఏంటి అమ్మాయితో తోమించకుండా నీతో తోమియాలనా? అంటే అమ్మాయి ఉందా? ఎవరికి తెలుసు ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నా? ఈ అమ్మాయి ఏ అమ్మాయి రా? ఏ అమ్మాయి రా? అంటే నన్ను పట్టించుకోరా ఎవరు? నేను ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోరా? పెళ్ళైనప్పుడు నిన్ను ప్రేమిస్తా, నీట్ గా చూసుకుంటా అన్నావు. ఇప్పుడు అమ్మాయిని చూస్తున్నావు, నన్ను పిచ్చి అంటున్నావు. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి మీద చెయ్యేసావు? ఆ అమ్మాయి. ఓకే, థాంక్యూ. ప్రేరణ మీ దగ్గర 10,40,000 ఉంది, నిఖిల్ మీ దగ్గర 5,50,000 ఉంది. సరే క్వశ్చన్ అడుగుతున్నా, రెడీ? పేమెంట్స్ యాప్ కి ఎక్కువగా ఏ నంబర్ ని 6 లేదా 4 డిజిట్స్ పాస్వర్డ్ గా పెడతారు? ఏ ఫోన్ నంబర్, బి డేట్ ఆఫ్ బర్త్, సి లక్కీ నంబర్, డి ముఖ్యమైన తేదీలు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పేమెంట్స్ యాప్ కి ఎక్కువగా ఏ నంబర్ ని 6 లేదా 4 డిజిట్స్ పాస్వర్డ్ గా పెడతారు? ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్. ఎంత అమౌంట్ పెడతారు? 2 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రైట్ రాంగో చెప్పాలి మీరు. మోస్ట్లీ రాంగ్. ఎంత పెడతారు? 50. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీకు 6 lakhs వస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. డిజిటల్ పేరు కాన్వి స్టైల్ వేరు, పెళ్లికి ఉంటే చాలు పంతులతో పనే లేదు. డిజిటల్ పట్టు పట్టు డిజిటల్ పట్టు వెచ్చర పెంచి పట్టు బాక్సులు మల్గేటట్టు. అలా మీకు 6 లక్షలు వచ్చాయి. మీరు 5 + 6
హౌస్ లో ఉన్నారు, మర్చిపోతున్నారు. హఠాత్తుగా ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నైనికాకి మణికంఠకి ప్రపోజ్ చేయాలనిపించింది. ఇప్పుడు నైనిక వెళ్ళి మణికంఠకి ప్రపోజ్ చేయబోతుంది. రెడీ? నైస్. నైస్. మనీ యా. నువ్వేం అనుకోకపోతే దిష్టి తీయొచ్చాను ఇది ఎందుకు? బాగుంటావు కాబట్టి. నన్ను ఎంతమందో ఫాలో అవుతున్నారు తెలియదు కానీ నేనైతే నిన్నే ఫాలో అవుతున్నాను. నీ ఐస్ బాగుంటాయి, హెయిర్ బాగుంటది, చేపించుకున్నావు కాబట్టి నువ్వు అట్లా వాచ్ మాట్లాడుతుంటే బాగుంటది. నేను అట్లా మాట్లాడుతుంటే ఇక్కడ ఏదో అవుతుంది. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. చిన్న పిల్లలు ఎలాంటి వాటి గురించి త్వరగా పెద్దగా అవ్వాలి అని అనుకుంటారు? ఏ బైక్ డ్రైవింగ్ గురించి, బి ఫ్రీడమ్ గురించి, సి డబ్బులు సంపాదించడం గురించి, డి ఇష్టమైన ఫుడ్ తినడం గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎలాంటి వాటి గురించి త్వరగా పెద్దగా అవ్వాలి అని అనుకుంటారు? బైక్ డ్రైవింగ్ గురించి, డబ్బులు సంపాదించడం గురించి. రే నువ్వు వెళ్ళొచ్చు కదా. నిఖిల్ సి డబ్బులు సంపాదించడం గురించి. ఎంత పెడతారు? 2 లక్షలు. ఓకే, డబ్బులు సంపాదించడం గురించి 2 లక్షలు పెట్టారు. తప్పు. ఎంత పెడతావు? 1.5 పెట్టు. మీ ఆన్సర్ రాంగ్ అని 1.5 పెట్టారు వీళ్ళు. అంటే దృష్టి పోవాలి కదా, నెక్స్ట్ ఇంకోటి ఉందిగా. ఓకే, చూద్దాం. మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది కాబట్టి తీసుకోండి మీకు. అండ్ మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, 2 లక్షలు పోయాయి మీకు. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది మీకు. ఆ టాస్క్ ఏంటి అనేది బోర్డు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఉండేటువంటి ఈ టాపిక్స్ లో నుంచి ఏదైనా ఒక టాపిక్ ని మీరు తీసుకోవాలి, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కాల్ చేయాలి. అండ్ కాలుస్తున్నప్పుడు ఈ టాపిక్ మీద మీకు ఎందుకు ఫైరో చెప్పాలి, ఆ సిచ్యువేషన్ ఏంటో చెప్పాలి. ఇది రాణిగారి గదిలోనే ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే రాజుగారు అలౌ చేయరు కాబట్టి. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ నిఖిల్. ఇట్స్ ప్రేమ. పెద్దవాళ్ళు చెప్తారు కదా, చూస్ వైజ్లీ, సెలెక్ట్ వైజ్లీ, డూ వైజ్లీ. సో కొన్ని దీంట్లో నాది మిస్టేక్ ఉంది అండ్ తెలియకుండా మోసపోయాను. వాట్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్, ఎవరు మీ పక్కన ఉండాలో అది మీరే డిసైడ్ చేయాలి. సో చూస్ వైజ్లీ అండ్ అంత ఈజీగా నమ్మకండి. జనరేషన్ ఆర్ వెరీ బ్యాడ్. ప్రేమ అనేది అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇద్దరు సైడ్ నుంచి అంత మంచి అండర్స్టాండింగ్ ఉంటేనే అది ఏ బాండ్ అయినా నిలుతుంది, ఇంక్లూడింగ్ అ ఫ్రెండ్షిప్. సో ఐఎమ్ బర్నింగ్ దిస్, అంటే దీంట్లో ఉన్న నెగటివిటీ అన్ని బర్న్ అయ్యి అందరికి పాజిటివ్నే వెళ్ళాలి అని. ప్రేరణ. అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్. ఐ థింక్ మెయిన్లీ లైఫ్ లో ప్రతి దాని మీద మాకు అంచనాలు ఉంటాయి.
అంచనాలు మీట్ అవ్వకపోతే అప్పుడే బాధ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే నేను 18-19 లోనే మూవీ చేశాను. నేను చేస్తున్నప్పుడు అబ్బా ఇది చేసేస్తా, దీని తర్వాత లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. అది రిలీజ్ అయింది, బాగా వెళ్ళింది, క్రిటిక్ రెస్పాన్స్ బాగుంది, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కి అది వెళ్ళలేదు. సో మీకు నచ్చింది మీరు చేసుకుని ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉంటే బాధపడే సిచ్యువేషన్ దాకా వెళ్ళము. సో అందుకే అంచనాలు ఎంత దాకా కావాలో అంత పెట్టుకుంటే మంచిది. దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడే లైఫ్ లో బాధ వస్తుంది. సో దీని నుంచి కొంచెం దూరంగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. మణికంఠ అందమమ్మ కోటి నీలకంఠాయ. స్టాప్ ఎట్ నిఖిల్. ఏదైనా ఒక బార్డర్ వరకు ఉంటది, అది సరే ఆ బార్డర్ చెప్పు, అక్కడ దాకా ఉంటాయి. ఇదే ఈ కుళ్ళు చూపులే ఆపాలి. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ థింగ్స్. నాకు దిస్ ఇస్ నాట్ ఎనీవన్స్ పర్సనల్ మచ్చా. ఎవ్రీవేర్ యు వాంట్ టు బి ది సెంటర్ ఆఫ్ ఐ యామ్ నాట్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ ఎవ్రీవేర్. అరే నా పర్సనల్ స్పేస్ లో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నీకెందుకురా? నీకెందుకు? Stop it, Nikhil. Wish you the same, Manikanta. Thank you so much. Welcome. You're welcome too. I won't welcome you actually. I didn't also. ఏం తీశారు ఇంతకి? మాంసాహారం కాదు, మద్యపానం. సారీ. సో మద్యం ఎందుకు అంటే బిఫోర్ నేను డిప్రెస్డ్ గా ఉన్నప్పుడు తాగేవాడిని. అది ఎలా అయిపోయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెన్ పీపుల్ వర్ నో, నా దగ్గర ఎవరు లేనప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తూ ఎవ్రీడే నేను అదే తాగుతూ ఆల్మోస్ట్ 6-7 months అట్లానే తాగుతూ నా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా. బాగా తాగాను, ఇంట్లోనే ఉండేవాడిని, ఫ్రెండ్స్ని ఎవరిని కలిసేవాడిని కాదు. లివర్ ఇష్యూస్ స్టార్ట్ అయింది అని తెలిసిన తర్వాత దెన్ when I'm going with my friends then I'm having it. సో ఏదైనా సరే తను అన్నట్టు ఒక అడిక్షన్ లాగా అవ్వకూడదు. లోన్లీనెస్ కి మీరు దీన్ని తీసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్, బికాస్ ఇట్ విల్ కిల్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ యువర్ లైఫ్ బట్ యువర్ సోల్, యువర్ రెప్యుటేషన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బేసికలీ 2 days ముందే ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే షీఈ్ మై సో క్లోజ్ ఫ్రెండ్ దట్ ఎక్కడ వెళ్ళినా నేను తన గురించే మాట్లాడతాను. కానీ చిన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా ప్రేమ విషయం పక్కన పెడితే ఫ్రెండ్షిప్ లో కూడా హూ ఎవర్ ఐ ట్రస్టెడ్, హూ ఎవర్ ఐ గేవ్ ఆల్ ఆఫ్ మై సెల్ఫ్ ప్రాపర్ ఇట్లా 100% ఎప్పుడో ఇస్తాను, అప్పుడే దే బిట్రే మీ. ఫ్రెండ్షిప్స్ అనేసరికి తప్ప అవుతుంది, ఆబ్వియస్లీ ద ఫ్రెండ్స్ విల్ మేక్ మిస్టేక్స్, కానీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి నువ్వు అది అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ యాజ్ అ పర్సన్ అండ్ నాట్ బై ద మిస్టేక్స్. ప్రేమ మీద అయితే నమ్మకం ఇప్పుడు కూడా ఉంది, ఫ్రెండ్షిప్స్ మీద నాకు నమ్మకం అస్సలు లేదు. ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్ దట్ ఐఎమ్ హియర్, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఒకప్పుడు ఉండేదాన్ని దట్ లేదు ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్, ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ ఉంటాము, ఫ్రెండ్షిప్స్ విల్ టేక్ యూ టు ద లాంగర్ రన్, లాంగ్ టర్మ్ అండ్ ఆల్ దట్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్స్ ఎనీమోర్. లాస్ట్ క్వశ్చన్. మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? సినిమా థియేటర్. ఓకే, అరే ఆప్షన్స్ చెప్పాలి, అవ్వాలి. నేను అనుకోవడం ఈమె బూత్ బంగ్లాలో ఉండి మెల్లిమెల్లిగా చంద్రముఖిలాగా మారిపోతున్న ప్రేరణను చూడండి. సరే ఇప్పుడు నేను ఆన్సర్స్ ఇస్తున్నా మీకు. మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? ఆప్షన్ ఏ సినిమా థియేటర్ లో, బి కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో, సి రాజకీయ నాయకులు ప్రసంగాలలో, డి క్రికెట్ స్టేడియంలో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? సినిమా థియేటర్ లో, కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో. నిఖిల్. యాక్చువల్లీ 2 ఆప్షన్ లో కొడతారు, ఒకటి సినిమా థియేటర్, ఒకటి క్రికెట్ స్టేడియం లో. బట్ వెన్ ఇండియా
మ్యాచ్ ఉన్నప్పుడు ద క్రౌడ్ ఇస్ చాలా బీభత్సంగా ఉంటది. ఒకే చోట మనకు ఒక గూస్ బంప్స్ వస్తుంది కాబట్టి క్రికెట్ స్టేడియం. క్రికెట్ స్టేడియం ఎంత పెడతారు? ఎంత ఇది 3 3. 3. 3 lakhs క్రికెట్ స్టేడియం. రైటా రాంగా? తప్పు. ఎంత పెడతారు? 50. మీరు క్రికెట్ స్టేడియం అన్నారు, వీళ్ళు మీ వాళ్ళు భయపడ్డారు వాళ్ళు. రాంగ్ అంటున్నారు. అదే భయపడి 50. ఏయ్, ఇంకో 50 అయ్యరా. ఏ వద్దురా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎందుకు మనకి? ఓ ఎవరు పులి ఎవరు నక్క? ఓకే రైట్, చూద్దాము. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా బదలను. సుమా గారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ విజిల్స్ కొడతారంటే? అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇస్ వన్స్ ఇన్ అ టైం కాబట్టి ఈ థియేటర్స్ మాత్రం 1 month కో 2 months కో ఒక్కోసారి జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ వచ్చింది అనమాట. మీకు డబ్బులు వచ్చేసాయి. ఎస్.